శతవర్ష సహస్రత్వః చక్షురున్మిళితం మాయయై పశ్చిమా కులక్షమ్య పతీత జలబిందవ. త్రిపురాసురులు అనే ముగ్గురు భయంకరమైన రాక్షసులను ఒక్కసారే సంహరించేందుకు పరమేశ్వరుడు స్వయంగా ఒక కఠినమైన తపస్సును చేయాల్సి వచ్చింది. కొన్ని వేల సంవత్సరాలు కొంచెం కూడా కదలకుండా మహాదేవుడు ఈ ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు పూర్తయిన వెంటనే కళ్ళు తెరిచిన పరమేశ్వరుడి కంటి నుంచి ఒక కన్నీటి బిందువు కింద పడింది. ఈ పరమ పవిత్రమైన కన్నీటి బిందువును భూమాత తనలో దాచుకుంది. రుద్రుడు, మహాకాలుడు, భైరవుడు అయిన శివుడికి సంబంధించి ఎన్నో కథలు పురాణాల్లో మనకు కనిపిస్తాయి. వీటిలో చాలా రహస్యాలు కూడా ఉన్నాయి. కొంతమందికి మాత్రమే వీటి గురించి పూర్తిగా అవగాహన ఉంది. కొంతమంది ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చాలా మంది శివపురాణంలోనూ లేదా శివుని గురించిన భయంతోనూ ఆయన గురించి తెలుసుకోవడానికి భయపడే వాళ్ళని చూస్తాం. పరమేశ్వరుని కన్నీటి నుంచి కింద పడిన బిందువే రుద్రాక్ష. మన పురాణాల్లో రుద్రాక్షకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది జీవితాలను మార్చిన ఈ రుద్రాక్ష ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇంతగా సైన్స్ అభివృద్ధి చెందినా కూడా కొత్త కోణంలో రుద్రాక్షని చూడడం జరిగింది. మొత్తానికి ఎంతో మహత్తు కలిగిన ఈ రుద్రాక్ష గురించి తెలియజేసే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. రుద్రాక్షను ధరించిన తర్వాత మహాశివుడికి మంచి శకునాలు ఎదురవుతాయి. అంతకుముందు ఎప్పుడూ రుద్రాక్షను ధరించని వారికి దీన్ని ధరించిన తర్వాత ఎన్నో అద్భుతాలు చూశామని కూడా చెప్తున్నారు. గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదులను ఒక్కసారిగా దర్శనం చేసినంత భాగ్యం రుద్రాక్షను దర్శనం చేసుకుంటేనే కలుగుతుంది. దీంతో శివుణ్ణి ధ్యానం చేసినా, జపం చేసినా పాపాల నుంచి విముక్తి కలుగుతుందని శివపురాణం, భాగవత పురాణం, పద్మపురాణంలో రుద్రాక్ష గురించి వర్ణించి ఉంది. ఉపనిషత్తుల్లోనూ గ్రంథాల్లోనూ ఈ శక్తివంతమైన యంత్రం యొక్క వర్ణన కూడా ఇవ్వబడింది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఈ యంత్రాన్ని అంటే రుద్రాక్షను ధరించలేమన్నది పురాణ కథనం. అయితే ఈ రోజు మనకు లభిస్తున్న నవరత్నాలతో పాటు ఈ రుద్రాక్షను కూడా అంధవిశ్వాసంగా భావిస్తున్నారు. రుద్రాక్షను ధరించే వాళ్ళు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. శివపురాణం, దేవి భాగవతంలోనూ రుద్రాక్ష యొక్క మహత్యాన్ని, అలాగే ఎలా ధరించాలి, ఎలా వేసుకోవాలి వంటి ఎన్నో విషయాలు మనకి వివరంగా లభ్యం అవుతాయి. మహిళలు రుద్రాక్షను ధరించవచ్చా? రుద్రాక్షను ధరించి స్నానం చేయొచ్చా? రుద్రాక్షను ధరించి మాంసాహారం తినొచ్చా? నిద్రించొచ్చా? రుద్రాక్షను ధరించాలి అనుకున్న ప్రతి ఒక్కరి మదిలో ఇటువంటి ఎన్నో ప్రశ్నలుంటాయి. వీటి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన. ఈ కలియుగంలో ఏ పుణ్యకార్యం చేయాలన్నా సమయం ఉండదు, భయం వేస్తుంది. అలాగే కొన్ని బాధలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ముందు అసలు రుద్రాక్ష అంటే ఏంటి తెలుసుకుందాం. రుద్రాక్ష అనేది ఒక విత్తనం, ప్రపంచంలోనే అతి దుర్లభమైన విత్తనం. రుద్రాక్ష నేపాల్లోని హిమాలయాల్లో, అక్కడికి దగ్గరలోని పర్వతాల్లో, పర్వత ప్రాంతాల్లో మాత్రమే విత్తనంగా మొలకెత్తుతుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నేపాల్లో ఉద్భవించే రుద్రాక్షలో సహజంగా ఒక ఛేదన ఉంటుంది. అది మనం ధరించడానికి వీలుగా, అనుకూలంగా ఉంటుంది. పరమేశ్వరుడే రుద్రాక్షను సృష్టించాడు అని, దీన్ని మానవుడు ధరిస్తే ఎటువంటి పాపమైనా విముక్తి కలుగుతుందని నమ్ముతారు. మనుషులలో పరివర్తన రావడానికి రుద్రాక్ష గొప్ప మార్గం. శివపురాణం ఆధారంగా ఏ రుద్రాక్షలో అయితే ఛేదన ఉంటుందో ఆ రుద్రాక్షని ఉపయోగించకూడదు. రుద్రాక్షని కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే ధరించాలా? రుద్రాక్ష ఒక యంత్రం లాంటిది. యంత్రాన్ని ధరించడానికి ఎటువంటి కట్టుబాట్లయితే ఉపయోగిస్తామో అవే కట్టుబాట్లు రుద్రాక్ష ధారణకు కూడా ఉపయోగించాలి. రుద్రాక్షకు ప్రాణప్రతిష్ఠ చేసి ఎటువంటి రుద్రాక్ష మనకు కావాలో ఆ రుద్రాక్ష మాత్రమే మనం ధరించాలి. కొంతమంది నిపుణులు స్నానం చేసేటప్పుడు మాత్రమే రుద్రాక్షను తీయొచ్చు అని చెప్తారు. అందుకు కారణం షాంపూ, కండిషనర్ లాంటి అపాయకరమైన కొన్ని రసాయనాలను రుద్రాక్ష లోపలికి వెళ్లడం వల్ల రుద్రాక్ష పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు లేదా శ్మశానానికి వెళ్ళినప్పుడు ఆ 13 రోజులు రుద్రాక్షను ధరించకూడదని నియమం. శివుడి రూపంగా రుద్రాక్షను భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మాంసాహారులు మాంసం తినే సమయంలో రుద్రాక్షను ధరించకూడదన్న నియమం కూడా పాటించేవారు. ఒకవేళ అలా ఉండలేకపోతే అసలు రుద్రాక్షను అటువంటి వారు ధరించకూడదు అంటారు. అంతేకాకుండా శారీరక సంబంధాల సమయంలో కూడా అశుద్ధంగా భావిస్తారు. ఆ సమయంలో కూడా రుద్రాక్షను తీసి పక్కన పెట్టాలి అని నిపుణుల భావన. రుద్రాక్ష ధారణలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంది. రుద్రాక్షను ఎవరైనా ధరించొచ్చు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. పద్మపురాణం ప్రకారం రుద్రాక్షలు ధరించడం అనే ఆలోచన కూడా దుర్లభమైనది. కేవలం పరమేశ్వరుడి కృప ఉంటేనే అటువంటి భావనలు కలుగుతాయి. రుద్రాక్షను ధరించడానికి హిందువే కానవసరం లేదు, ఏ మనిషి అయినా రుద్రాక్షను పొందొచ్చు. కానీ రుద్రాక్షను ధరించడంలోనూ ఇంకా రుద్రాక్ష నిర్వహణలోనూ కొన్ని నియమాలు మాత్రం పాటించాలి. ప్రతి రుద్రాక్షను భగవంతుణ్ణి ఎలా అయితే ప్రాణప్రతిష్ఠ చేసి కొలుస్తామో అలాగే రుద్రాక్షను కూడా వైదిక రీతిన ప్రాణప్రతిష్ఠ చేసి క్రియాశీలం చెయ్యాలి. రుద్రాక్షను ధరించేవారు చాలా శక్తివంతంగా ఉంటారు. అందువల్ల ఒకరు విసర్జించిన రుద్రాక్షను కేవలం వారి పరివారంలో వాళ్ళు లేదా వారి గోత్రులు మాత్రమే ధరించాలి. రుద్రాక్షను ధరించే వారికి ఎటువంటి ఈతి బాధలు ఉండవు. పరమేశ్వరుడి కృప రుద్రాక్ష రూపంలో ఉంటుందని నమ్ముతారు.
రుద్రాక్ష యొక్క శక్తి ప్రభావం రుద్రాక్ష యొక్క బీజమంత్రంలో ఉంటుంది. ఆ బీజమంత్రం ప్రతిరోజు రుద్రాక్షను ధరించి పఠిస్తే లేదా జపం చేస్తే మరింత శక్తివంతులవుతారు. ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ రుద్రాక్షకి పూర్తిగా సక్రమంగా పూజ చేసి ఆ తర్వాతే ధరించాలి. ఉదయం 4 గంటల నుంచి 7 గంటలలోపు నిద్రలేచి రుద్రాక్షను గంగాజలంతో శుద్ధి చేసి పూజ చేసిన తర్వాత శివాలయంలో ఈ రుద్రాక్షను అర్పించి సక్రమమైన విధిలో పూజ చేసి మెడలో ధరించాలి. అలాగే దానికి సంబంధించిన నామాన్ని కూడా 11 లేదా 21 సార్లు జపం చేస్తే ఇక వారికి తిరుగుండదు. సృష్టిలో మంగళకరమైన రుద్రాక్ష చేసే ఫలితం అంత ఇంత కాదు. దానికి సాటి వేరొకటి ఏదీ లేదు. స్వయంగా పరమేశ్వరుడి శక్తి రుద్రాక్షలో ఉంటుంది. శక్తికి ప్రతిరూపంగా రుద్రాక్షని భావిస్తారు. ఏ సాధన చేయాలన్నా రుద్రాక్షతో చేస్తే సర్వశ్రేష్టం. అందుకే ఏ ఋషి భగవంతుని మెడలో అయినా రుద్రాక్ష తప్పనిసరిగా ఉంటుంది. శివపురాణంలో శివుని పూజ చేసే ప్రతి ఒక్కరూ రుద్రాక్షను ధరించే ఉంటారు. జాతక శాస్త్రంలో రుద్రాక్షకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహ నక్షత్ర రాశి ఫలాలను అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన రుద్రాక్షను ధరించమని సలహా ఇస్తారు. జీవితంలో అదృష్టం కావాలి అనుకునేవారు కూడా రుద్రాక్ష ధారణ చేస్తారు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. కొంతమంది రాజకీయవేత్తలు, నటులు వారు అనుకున్నది సాధించడం కోసం రుద్రాక్షను జాతక చక్రాన్ని అనుసరించి ధరిస్తారు. ప్రత్యేకమైన రుద్రాక్షను ధరించి ధ్యానంలో పరిపక్వత చెంది శక్తివంతులుగా మార్చే సాధన కేవలం రుద్రాక్షకు మాత్రమే ఉంది. రుద్రాక్ష ఒక యంత్రం. దేవి భాగవత పురాణాన్ని అనుసరించి జీవితంలో పరిపూర్ణత సాధించాలన్నా ఆధ్యాత్మిక చింతనకు ఇచ్ఛాశక్తులు పొందడానికి రుద్రాక్షని వినియోగిస్తారు. రుద్రాక్షను మెడలో మాలగా ధరిస్తారు. అందువల్ల శరీరంలోని అనాహత చక్రం అంటే హృదయానికి సంబంధించిన చక్రం క్రియాశీలంగా మారుతుంది. అందుకే గుండెల మీద రుద్రాక్షను నిలుపుకునేలాగా మాలను ధరించడం సర్వశ్రేష్టం. దాన్నే సిద్ధమాల అంటారు. అత్యంత శక్తివంతమైన మాల ఇది. అంతేకాకుండా ఈ సిద్ధమాల ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి చుట్టూ ఒక రకమైన శక్తి కవచంలాగా పనిచేస్తుంది. నెగిటివ్ ఎనర్జీని దగ్గరకు కూడా రానివ్వదు. అసలైన రుద్రాక్ష ఏదో నకిలీ రుద్రాక్ష ఏదో తెలుసుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలున్నాయి. ఈ ఆధునిక కాలంలో ప్రస్తుతం రుద్రాక్షకు మరిన్ని స్వభావాలను కూడా గుర్తించారు. ఔషధ ఇంకా చికిత్స స్వభావం కూడా రుద్రాక్షకు ఉంది. బీపీ ఇంకా హృదయ సంబంధిత ఇబ్బందులకు రుద్రాక్ష ధరిస్తే ఉపశమనం కలిగిస్తుంది. మానవుని చేతనావస్థను మేల్కొలిపి అంతరంగిక భావనలను శాంతిపరుస్తుంది. అందుకే ఎన్నో పరిశోధనలు రుద్రాక్ష మీద ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆందోళన, డిప్రెషన్ వంటి వాళ్లకు రుద్రాక్ష ఒక ఔషధంగా వినియోగిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. రుద్రాక్ష యొక్క మహత్యం ఏంటో. పరమేశ్వరుని యొక్క మరో నామం మృత్యుంజయుడు. 16 ముఖాలున్న రుద్రాక్షను ఎక్కువగా చికిత్సకు వినియోగిస్తారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి 16 ముఖాలు ఉన్న రుద్రాక్షను జోడిస్తే వారికి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది అని నిరూపితం కూడా అయింది. కానీ కేవలం రుద్రాక్ష వలన మాత్రమే చికిత్స జరగదు. డాక్టర్ల ప్రమేయం కూడా ఉండాలి. డాక్టర్లు ఇచ్చిన ఔషధాలను కూడా వాడుతూ ఉండాలి. కారణం తెలియని జబ్బులకి లేదా పూర్వకర్మ ఫలితాలకు, జననానికి ముందు వచ్చే సమస్యలకు రుద్రాక్ష ప్రయోగం వలన ఉపశమనం లభిస్తుంది. శారీరక మానసిక సమస్యలకు రుద్రాక్ష గొప్ప ఔషధం. వ్యవహార శైలిలో కూడా మార్పు వస్తుంది. రుద్రాక్షలో అనేక రకాలైన ఆకారాలు, పరిమాణాలు ఉన్నాయి. అయితే ప్రతి రుద్రాక్షకు ముఖం ఉంటుంది. అంటే ఒక గీతలాగా ఉంటుంది. దాన్ని ముఖం అని పిలుస్తారు. 16 ముఖాలు ఉన్న రుద్రాక్షని మహామృత్యుంజయ రుద్రాక్షగా పరిగణిస్తారు. ప్రతి ముఖానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. చాలా వరకు 1 నుంచి 14 ముఖాలు ఉన్న రుద్రాక్ష గురించి తెలుసు. కానీ 29 ముఖాలున్న రుద్రాక్షను చాలా కొద్ది మంది మాత్రమే చూసుంటారు. కొద్దిమందికి మాత్రమే తెలుసుంటుంది. ఇలా రకరకాల ముఖాలు ఉన్న రుద్రాక్షను ప్రత్యేకమైన దేవతల రూపంగా పరిగణిస్తారు. అందుకే సిద్ధమాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సిద్ధమాల 14 ముఖాలతో ఉంటుంది. గౌరీ శంకరుల రూపంలో గణేశ రూపంగాను భావించి మెడలో వేసుకుంటారు. దీన్ని ఎవరైనా ధరించవచ్చు. ధర్మార్థ కామ మోక్షాలను పొందాలనుకునే వారికి ఈ సిద్ధమాల అత్యంత ప్రశస్తమైనది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సిద్ధమాల 21 ముఖాలతో ఉంది. త్రిజూటి రుద్రాక్ష కూడా ఇందులో భాగమే. స్వయంగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు రుద్రాక్షను ధరిస్తాడని, అందుకే స్వర్గానికి రాజయ్యాడని నమ్ముతారు. 21 ముఖాలు ఉన్న రుద్రాక్షని ఇంద్రమాల అని పిలుస్తారు. పరమేశ్వరుడి కంటి నుంచి బిందువు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే పడిందో ఆ ప్రదేశంలోనే రుద్రాక్ష చెట్టు మొలిచింది. అందుకే రుద్రాక్ష కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే చూడొచ్చు. నేపాల్, ఇండోనేషియా, ఉత్తరాఖండ్ వీటిలో కూడా నేపాల్ రుద్రాక్షకి చాలా ప్రత్యేకత ఉంది. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి. నేపాల్ స్వయంగా శివుడి యొక్క స్థానమని, హిమాలయాలకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అక్కడ శివుడు నివసిస్తాడని, సంచరిస్తాడని ఒక నమ్మకం. అందుకే నేపాల్ రుద్రాక్ష ప్రత్యేకమైనది. శివపురాణాన్ని అనుసరించి రుద్రాక్షలో ఎన్నో పరిణామాలు కూడా ఉన్నాయి. ఉసిరికాయ పరిమాణం ఉన్న రుద్రాక్ష కేవలం నేపాల్లో మాత్రమే దొరుకుతుంది.
ఇండోనేషియాలో దొరికే రుద్రాక్షలు చిన్నవిగా ఉంటాయి. ఆధ్యాత్మిక అవసరాల కోసం నేపాల్ రుద్రాక్షలు మాత్రమే ఉపయోగిస్తారు. అసలైన రుద్రాక్ష నీటిలో మునుగుతుంది, నకిలీ అయితే పైకి తేలిపోతుంది. అయితే అసలైన రుద్రాక్ష నీటిలో మునగ్గానే దాని రంగు కూడా కొద్దిగా మారుతుంది. అలా అది అసలైన రుద్రాక్ష అవునో కాదో కూడా తెలుసుకోవచ్చు. అయితే అసలు రుద్రాక్షలు నకిలీవి కూడా ఉంటాయి అని అనుమానం చాలా మందికి వస్తూ ఉండొచ్చు. ఒకసారి విత్తనం పడిన తర్వాత ఆ చెట్టు ఎన్ని ముఖాలు ఉన్న రుద్రాక్షకు జన్మనిస్తుంది అన్నది ఎవరూ చెప్పలేరు. అందుకే చాలా అరుదుగా దొరికే రుద్రాక్షలు కూడా ఉంటాయి. వాటికి నకలను కూడా తయారు చేస్తూ ఉంటారు. వాటి మీద విఘ్నేశ్వరుడు, బ్రహ్మ, సరస్వతి ముఖాలను చెక్కి రుద్రాక్షలుగా అమ్మేస్తారు. ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో అసలైన రుద్రాక్ష అవునో కాదో తెలుసుకునే అవకాశం కూడా మనకు లభ్యం అవుతుంది. ఎన్నో ల్యాబొరేటరీస్లో రుద్రాక్షను పరిశీలించి గుర్తిస్తున్నారు. పాలతో పరీక్ష, నీటితో పరీక్ష, రాగితో పరీక్ష, ఇలా ఎన్నో రకాల పరీక్షలు చేస్తారు. కానీ ఇవన్నీ శాస్త్రీయమైనవి కాదు. అసలు రుద్రాక్షను పరీక్షించడానికి ఈ పరీక్షలు సరిపోవు. ఒక నిపుణుడితో మాత్రమే అసలైనది అవునో కాదో తేలుతుంది. రుద్రాక్షకు ఎక్స్రే తీసి ఎన్ని ముఖాలు ఉన్నాయో కూడా చెప్తారు. అంతేకాకుండా రుద్రాక్ష పూర్తిగా తయారయ్యిందో లేదో, వాటికి ఎన్ని ముఖాలు ఉన్నాయో అవి కూడా ఎక్స్రే రిపోర్ట్లోనే మనకు లభ్యం అవుతాయి. రుద్రాక్షకు సహజంగా వచ్చే గీతలలో రంధ్రాల్లో కొన్ని పదార్థాలను నింపి వాటి పరిణామాన్ని, బరువును మారుస్తున్నారు. ఇవన్నీ మనకి ఎక్స్రే ద్వారానే తెలుస్తాయి. ఎన్నో రహస్యాలు, ఎన్నో కథలు, పురాణాలు, మహత్తులు ఇవన్నీ రుద్రాక్షని ప్రత్యేకంగా చూపిస్తాయి. కానీ ఇలా వాటిని కూడా నకలుగా చేసి పవిత్రతను దెబ్బతీస్తున్నారు. రుద్రాక్షని ఎవరు ఎప్పుడు ఎలా ధరించాలి అన్నది వారి వ్యక్తిగత అభిప్రాయం. అవసరాలను బట్టి నిపుణుల సలహాలను అనుసరించి రుద్రాక్షను ధరించడం మంచి పద్ధతి. అలాగే మంచి నాణ్యత కలిగిన రుద్రాక్ష ధరించడం ముఖ్యం. అనుమానంతో లేదా భయంతో రుద్రాక్షను ధరించకూడదు. పూర్తి నమ్మకంతో మాత్రమే దాన్ని ధరించాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.